ముట్టుకోండి. తట్టయ్యా, ఈ తట్టను ముట్టుకోమని చెప్పాను. సారీ. అర్చన మీ పేరిట? లేదు, తెలిసిన వాళ్ళ పేరునా? పేరు చెప్పండి. తెలీదు. గోత్రం? తెలీదు. నక్షత్రం? ఊరు? తీవయ్యా చెయ్యి. కనీసం ఆడో మగో అదేనా తెలుసా? అమ్మాయి. అమ్మాయి లవ్ మ్యాటర్. మీ ఇష్టానికి మీరు లవ్ చేస్తారు, వాళ్ళ ఇష్టంగా పోల్చుకుంటూ వెళ్ళిపోతారు. మీ ఇద్దరిని కలపడానికి మేము అర్చనలు అవి చేసి మంత్రాలు అవి చదవాలా? ఎరా నన్ను పురోహితుడు అనుకున్నావా, బ్రోకర్ అనుకున్నావా? నన్ను బ్రోకర్ అని పిలవబోతున్నావా లేక పురోహితుడేనా? ఇదిగో పోసారి, నువ్వు అనుకున్నట్టు ఇది లవ్ మ్యాటర్ కాదయ్యా. ముద్దపప్పు బాధలో ఉన్న అమ్మాయి కోసం అన్న పూజ చేస్తున్నాడు. బాధల్లో ఉందా? తమ్ముడు, అమ్మాయికున్న బాధ ఏమిటి? ఆమె మూగదా, మాటలు రావాలా? పాపం గుడ్డిదా, చూపు రావాలా? కాదు. మరేంటయ్యా అమ్మాయికి వచ్చిన సమస్య? అమ్మాయి త్వరగా పుష్పవతి అవ్వాలి. ఒక్క మాటతో నన్ను చంపేశారా? చంపేశారా? కృష్ణ, తలుపులు వేయడ్రా. ఎందుకు? మన శ్రీను స్వామిని చంపేశారు. రామా, పోలీసులు పిలవరా. ఎందుకు? మన శ్రీను స్వామిని చంపేశారు. పోలీసునేనయ్యా, విషయం చెప్పు. మీరు గుళ్ళో ఉండగానే ఇక్కడ హత్య జరిగిపోయింది. అంత కూడా బయటకు తెప్పించుకుంటే మీరు ఎలాగో పట్టుకోలేరు. లోపలే ఉన్నారు, ఇప్పుడైనా వచ్చి పట్టుకోండి. వీలే పట్టుకోండి. ఏరా, స్వామిని చంపింది మీరే కదూ? సార్, మేం కాదు సార్. వెనక నిలబడ్డాడే తిరుపతి, వాడే సార్. తిరుపతి? ఏరా, తిరుపతిని వాడు వీడు అంటావట నువ్వు? సార్, మీ అందరికీ వాడు తిరుపతి. మరి మీకు? బెస్ట్ ఫ్రెండ్. ఏరా, నేను ఫోన్ చేసి మిమ్మల్ని వెంటనే వదిలేయమన్నానుగా, ఈ లోపే చేయి చేసుకున్నారా? చీచి, అంతకు ముందు చెయ్యి వేయలేదు. ఆ తరువాత పెట్టగా చెయ్యి తీనలేదు. పూర్తిగా ఆరేసర్రా. తిరుపతి అమ్మాయిరా. ఒక రోజుకి ఎంత తీసుకుంటారు? ఇప్పుడేగా తీసుకున్నావు, ఆ సంగతి అప్పుడే తెలిసిపోయిందా? హలో, మైక్ సెట్ కి ఎంత తీసుకుంటారు? తీసుకోవడమా? ఆ సంగతి అక్కడ అడగండి. ఎంత? అది ఫంక్షన్ ని బట్టి ఉంటుంది. ఫంక్షన్ ఏంటి? పుష్పవతి మహోత్సవ వేడుక. ఎవరికి? ఎవరికో చెప్తేనే ఒప్పుకుంటారా? తిరుపతి సౌండ్ సర్వీస్ పద్ధతి ప్రకారం పేరు, అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్ గా ఉంటేనే ఒప్పుకుంటాం. ఇంతకీ ఎవరి? నాకే. సరే చెప్పండి, ఎంత? మరో అమ్మాయి వచ్చుంటే 5,000, కానీ వచ్చిందేమో మీరు. ఒక 500. అదేంటి నన్ను అడుగుతున్నారు? సరే, 500. ఒట్టి 500లేనా? కాస్త ఎక్కువ అడుగు. మీరు పని చేయండి, ₹1 కలిపి 501 ఇవ్వండి. దాని వదిలి 500 ఒకటి సోపు కని శుభ్రంగా ఉతికి ఆరేసుకోవచ్చు. అబ్బా, తగిలించరా. ఇదిగోండి 501. 16వ తేదీ 6 గంటలకి ఫంక్షన్. 5 గంటలకల్లా వచ్చి తోరణాలు కట్టండి. అబ్బో, మనిషి మాత్రమే ఇక్కడ ఉన్నాడు. మనసు ఎక్కడ తిరుగుతోందో. ఏమైంది? ఎందుకు నా కార్యక్రమం ఆపావు? చీటింగ్, ఫ్రాడ్, మోసం అన్ని ఇక్కడే ఘోరంగా జరిగిపోతాయి. విషయానికి రా, టెన్షన్ పెట్టవాక. అమ్మాయిని మార్చేసరే. ఇది పెళ్లి మంటపమా? పిల్లలు మార్చాలి. పెళ్ళైనా పర్వాలేదయ్యా, అది అబ్బాయికి అమ్మాయికి మధ్య జరిగే విషయం. కానీ అమ్మాయికి మాత్రమే జరిగే సంబరంలో అమ్మాయినే మార్చి పారేసేవే, నువ్వెంత పెద్ద కేడివి. తప్పండి తప్పండి. తిరుపతి, రావాల్సిన వాళ్ళని తీసుకొచ్చా. మమ్మల్ని మోసం చేయలేరు. మహాజనులారా, బాగా చూడండి. ఈ యువరాణి పుష్పవతి అయింది, తెలుసా? తమ్ముడు, నేనే దాని కన్న తల్లిని. అదెప్పుడు పుష్పవతి అయింది? 4 రోజులైంది. 4 సంవత్సరాలైంది. మహారాణి,
నేను మీ గురించి అనలేదు, మీ అమ్మాయి గురించి అంటున్నా. ఇలా పొగరుగా మాట్లాడబట్టే ఆ రోజు కాలేదని చెప్పాను. ఆ రోజు అయ్యానన్నవే, అదేందు? డబ్బు డబ్బు డబ్బు. ఓ ఇలా చూడు, నేను మేకప్ తో పాటు జ్యువెల్స్ కూడా అతికిప్పిస్తుంటాను. అందులో 100 కమిషన్ వస్తుంది. డ్రెస్సులు కూడా అతికి తెచ్చిస్తుంటాను. అందులో 200 వస్తాయి. అలాగే మైక్ సెట్ కూడా మాట్లాడి పెడితే ఒక 500 వస్తాయి అనుకున్నాను. మీది ఉదార మనసు. ఓన్లీ 500 చాలన్నారు. నాకు 4500 లాభం వచ్చింది. చూడవమ్మా మేకప్, మా అన్న నీ మీద జాలిపడి 500 కొప్పుకున్నాడు. మామూలుగా మేము ఇలాంటి వాటికి 5000 చార్జ్ చేస్తాం. ఎవరికో అయితే 500, నా కన్న కూతురికి 5000. నేనేమన్నా 3 నెలల్లో కన్నా? ఇది భరించలేడు రా సిరిపురం పండు, అందుకోండి కార్లా. మీరెన్ని కర్రలు పట్టుకున్నా మా తిరుపతిని అసలు చెయ్యి కూడా కదపలేరా. తిరుపతి, నీ పవర్ చూపించు. ఇంతకీ ఏంటి? ఈ రోజు ఫీజు కట్టాలి అంతే కదా? అన్నయ్య వెళ్ళింది పెద్ద ఫంక్షన్, చాలా డబ్బులు తీసుకొస్తాడు. రాగానే వాడిని అడిగి తీసుకో. వాడు ఎప్పుడు వస్తాడో, నేను ఎప్పుడు వెళ్ళాలో? వచ్చే టైం అయిందిరా. హలో, నేను సతీష్ని. నిన్ను నమ్ముకునే పార్టీ అరేంజ్ చేశాను రా. ఫిగర్స్ కూడా తీసుకొచ్చాను, నువ్వు చెయ్యు బాకరా. మా అమ్మ ఓ మట్టి బుర్ర, మా అన్నయ్య సెంటిమెంట్ తో పడి చేస్తాడు. వీళ్ళిద్దరిని బోల్తా కొట్టించడం చాలా తేలిక. మా అన్నయ్య ఇప్పుడు వచ్చేస్తాడు, నేను డబ్బుతో వస్తాను, రెడీగా ఉండు. ఓకే? మా అన్నయ్య వచ్చేసాడు. ఏంట్రా నెత్తి మీద తుండేసుకొచ్చావు? మంచి కురుస్తుందా? పిడుగే పడింది. సరే మీరు తీసుకొచ్చింది మొత్తం తమ్ముడికి ఇచ్చేయండి. ఏంటి మేము తీసుకున్నాము? మేము తీసుకున్నాం ఇస్తే తమ్ముడు తట్టుకోలేడు. వాడు తట్టుకుంటాడు గాని ఇచ్చేయండి. వద్దమ్మా, అందరం తీసుకుంటేనే ఇప్పుడా అప్పుడా అన్నట్టున్నాం. ఒక్కడే తీసుకుంటే ఒకేసారి పైకి పోతాడమ్మా. ఏంట్రా వాగుడు? వివరంగా చెప్తాను. ఈ రోజు ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. అమ్మా, ఈ రోజు చేతికి డబ్బులేం రాలేదు. ఒక్క నయా పైసా కూడా నా దగ్గర లేదు. అమ్మా, ఈ రోజే కాలేజ్ ఫీజు కట్టడానికి చివరి రోజు. ఈ రోజు కట్టకపోతే మీరందరూ ఆశిస్తున్నట్టు నేను డాక్టర్ని కాలేను. ఎన్ని లక్షలు కావాలి? లక్షలా? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? మనకేంట్రా, సూరిగాడు ఉన్నాడు కదా, ఒక్క ఫోన్ చేస్తే చాలు. 1,00,000 కావాలా, 2 లక్షలు కావాలా? ఆగరా, డబ్బున్న వాళ్ళతో 10-15 సంవత్సరాల స్నేహం ఉన్నా మన అవసరం కోసం ఒక్కరోజు డబ్బు అడిగినా ఇంతకాలం స్నేహం చేసింది డబ్బు కోసం అన్నట్టుగా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా డబ్బులు అడగాలనుకుంటే మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళని అడగాలి, లేదా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అయినా అడిగి తీసుకోవాలి. ఇలా చూడరా, స్నేహం చేసే ధనవంతుడి దగ్గర మనం ఎప్పుడూ డబ్బు అడిగి తీసుకోకూడదు. అలా డబ్బు అడిగావంటే స్నేహం చేసిందే డబ్బు కోసం అని అనిపిస్తుంది. సూరి ఎప్పటికీ నీకు ఫ్రెండ్ గా ఉండాలా వద్దా? చచ్చే వరకు. అప్పుడు చచ్చే వరకు నువ్వు వాడి దగ్గర అప్పు చెయ్యకూడదు. ఏమిటి ఒక్కొక్కరు హరికథలు మొదలు పెట్టారు? మీరు అప్పులు అడగొద్దు, డబ్బులు తేవద్దు. నేను డాక్టర్ని కూడా కాను. నేను కూడా రేపటి నుంచి మీతో కలిసి మైక్ సెట్లు తుడుస్తాను. ఏమన్నావురా? మైక్ సెట్ తుడుస్తాట, మైక్ సెట్. 4 ఏళ్ల క్రితం నాన్నగారికి చిన్న తలనొప్పి వచ్చి చిన్న మాత్రతో పోవాల్సింది ఆ టెస్టు ఈ టెస్టు అని ఏదేదో చేయించి 10,000 రూపాయలు గుంజుకున్నారా. 4 నెలల క్రితం సరిగ్గా భోంచేయకపోవటం వల్ల అమ్మకి కొంచెం నీరసం. దానికి డాక్టర్ దగ్గరికి వెళితే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అని అడ్డమైన టెస్టులు చేసి 30,000 రూపాయలు లాగేసుకున్నారా. మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో కష్టపడి సంపాదించేదంతా డాక్టర్లకి, ఆసుపత్రులకే సరిపోతుంది. నిన్ను డాక్టర్ని చేస్తే మనలాంటి కుటుంబాలకి మంచి చేస్తావనుకుంటే నువ్వు మైక్ సెట్ తుడుస్తానంటావా? నీకు డబ్బే కదా కావాలి, డబ్బే కదా కావాలి. ఇందులో 10,000కి పైనే ఉంటాయి, తీసుకో. ఏంట్రా ఇది? చెల్లెలు ప్రసవానికని దాచిపెట్టిన డబ్బులు ఇచ్చేస్తున్నావు. అది డాక్టర్ కోసమేగా, తమ్ముడు డాక్టరే కదా, తీసుకొని ఇదిగోరా. వస్తానమ్మా. థ్యాంక్స్ అన్నయ్య, వస్తాను డాడీ.
ఏంట్రా ఇది? ఈ వారమో పై వారమో నీ చెల్లి పురుడు పోసుకోవడానికి వస్తుంది. పైగా మొదటి కనుపు. దానికోసం పోగు చేసిన డబ్బుల్ని ఇప్పుడు వాడికి ఇచ్చేసావే. రేపు కాన్పు ఖర్చులకు అవసరం అయితే ఏం చేస్తావురా? దేవుడి దగ్గర ఉండేగా తీసిచ్చాం, ఆ దేవుడే ఇస్తాడు.